వాలంటీర్ల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి విలువ లేకుండా పోయిందని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సర్పంచులు, నాయకులు ఎవరిని పట్టించుకోలేదన్నారు. తనకు ఏ పార్టీ గౌరవం ఇస్తుందో ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. మరోవైపు గ్రంథి శ్రీనివాస్ కు మద్దతుగా భీమవరం నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం ఎందుకున్నాం అనేది ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం. కార్యకర్తలకు విలువే లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు, నాయకులకు విలువ లేదు. సరే ఏదో డబ్బులు ఏదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టుపెట్టి వెళ్ళాము. మేము 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాము. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన.